హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. ఔషాపూర్ దగ్గర రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ కూడా అంటే అవతల మనకు రోడ్డు ఉంది, యువతల రోడ్డు ఉంది, మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ను ఫిల్ చేసి రోడ్డు వెడల్పు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు ఫుట్ ఓవర్ సారీ ఫ్లైఓవర్ కూడా వర్క్ నడుస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక గోస్ లో ఎంత కాలేజీలు ఎక్కువ ఉంటాయి మన గట్కేసర్ దగ్గరలో, కాబట్టి చాలా చాలా కాలేజీలు ఉంటాయి. అందుకనే ఈ వరంగల్ హైవేని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఎడల్పు చేసి బాగా అంటే కన్వీనియంట్ గా ఉంచాలనే ఉద్దేశంతో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చాలా చాలా చేపడుతున్నారు ఇక్కడ. ఇగో చూడండి, ఇక్కడ నుంచి ఇక మీకు ఊపందుకుంది. ఇగో ఇది ఆ మధ్యలో రోడ్డు, ఇది ఉంది కదా మధ్యలో వర్క్ జరుగుతుంది. ఇగో ఇది ఒక రోడ్డు. అంటే దీన్ని లింక్ చేసి వెడల్పు చేసి మధ్యలో నాకు తెలిసి ఇప్పుడు ఇది ఉందిగా డ్రైనేజ్ లాంటిది, అక్కడ మనకు బారికేడ్ లాంటి మొత్తం పెట్టేస్తారు. ఏది ఎక్స్ప్రెస్ వే విజయవాడ హైవేలో హయత్ నగర్ వనస్థలిపురంలో ఉన్నట్టు ఇక్కడ కూడా చేస్తారు అన్నట్టు మోస్ట్లీ. ఇగో చూడండి, సో చాలా వర్క్స్ అయితే ఫాస్ట్ గానే జరుగుతున్నట్టు ఉంది. సో ఎనీవే చాలా మంచి ఇది. చూడండి, అక్కడ ఒక కాలేజ్ ఉంది. చాలా చాలా కాలేజీలు ఈ రోడ్ లో. మనోడు కూడా మోజెస్ కూడా ఇక్కడే చదువుకున్నాడు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రోడ్ల మీద. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫ్లైఓవర్ కూడా వస్తా ఉంది. ఫ్లైఓవర్ల గురించి మీ అందరికి తెలుసు. హైవేల మీద ఇది నేషనల్ హైవే 163. ఎందుకు అంటే ఊర్లో జనాలు రోడ్లు దాటాలంటే హైవేల మీద చాలా ఇబ్బంది, యూటర్న్లో కూడా చాలా చాలా ఇబ్బంది. అవన్నిటిని అధిగమించాలంటే అద్భుతమైన ఫ్లైఓవర్లు మనం నిర్మించుకోవాలి ప్రతి ఊర్లో. అంటే మరీ చిన్న ఊరు కాబట్టి కొంచెం. సో ఇక్కడ ఫ్లైఓవర్ అయితే జరుగుతూ ఉంది. ఔషాపూర్ ఇది కదా, ఎస్ ఔషాపూర్. ఇది వరంగల్ హైవే. ఇంతకు ముందు కూడా మీకు పెట్టాను. ఇగో చూడండి, ఆల్రెడీ సిమెంట్ పోస్తా ఉన్నారు. ఇదంతా కూడా రోడ్డు దాటడానికి గ్యాప్. అక్కడికి అది డైరెక్ట్ గట్కేసర్ దగ్గర ఫ్లైఓవర్ కదా. ఇంతకు ముందు అక్కడ పెట్టాను, అది వచ్చేసి డైరెక్ట్ గట్కేసర్ దగ్గర ఫ్లైఓవర్ అన్నమాట. సేమ్ ఇలాంటిదే గట్కేసర్ దగ్గర వరంగల్ హైవే మీద గట్కేసర్ దగ్గర నిర్మిస్తున్నారు. ఇది ఇంకోటి. అంటే ఇలాంటి హైవే వేసేటప్పుడే ఫ్లైఓవర్లు అవసరం ఉంటాయని కట్టేస్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ మన వాళ్ళు ఏంటంటే కొంచెం అడ్వాన్స్ విషయంలో లేట్ అడ్వాన్స్ ఉంటారు. సో అందుకని ఈ హైవే వేసి దాన్ని బాగా వాడిన తర్వాత మళ్ళా దాన్ని తవ్వి మళ్ళీ ఫ్లైఓవర్లు నిర్మించడం అనేది జరుగుతుంది. సరే, గుడ్డిలో మెల్ల అన్నట్టు ఏదో ఒకటి ఎట్లయినా అవుతుంది కదా అనేసి మనం ఎంజాయ్ చేయడమే. ఇంకా దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే శ్రీనిధి రిసార్ట్స్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ ఉంది. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ ఫ్లైఓవర్ రోడ్డు వెడల్పు జరుగుతుంది. ఫ్లైఓవర్ 2 వేస్ ఉంటాయి. ఫ్లైఓవర్ వరంగల్ హైవే కాబట్టి 2 వేస్ ఉంటాయి. పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి, ఊర్లో జనాలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ కోసం ఆగకుండా హైవే మీద వచ్చే వాళ్ళు రప్పర వచ్చేయచ్చు. ఇక్కడ మళ్ళీ రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, దీని గురించి మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ జడిపిల సైదులు. బాయ్.